హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 18/6/2025 అండి. ఈరోజు ప్రధానంగా ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి కొన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులో మెయిన్గా మనకు క్రీడా కోటా డిఎస్సి సంబంధించినటువంటి న్యూస్ రావడం జరిగిందండి. అండ్ అలానే ఈరోజు కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని కూడా న్యూస్ రావడం జరిగింది. అండ్ అలానే ఈ నెలాఖరుకు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధానంగా ఈ వార్తలు మనకు రావడం జరిగిందండి. వీటిని కొంచెం డీటెయిల్డ్గా చూద్దామండి. ఇది క్రీడా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు అని చెప్పేసి ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగిందండి. శాప్ నుంచి చేస్తామంటూ పలువురికి ఫోన్ కాల్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా చూద్దామండి. క్రీడా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు శాప్ నుంచి చేస్తున్నామంటే పలువురికి ఫోన్ కాల్స్. హలో, నేను శాప్ నుంచి మాట్లాడుతున్నా. మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా, ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ కదా, ప్రశాంతి జీవితం, ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆలోచించుకోండి అంటూ డిఎస్సి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము శాప్ అధికారులమని, సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ మీకు పరిచయం చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తే చాలు అంతా చక్కబెట్టేస్తామని నమ్మబలుకుతున్నారు. 10 నుంచి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కొందరు క్రీడాకారులు ఉద్యోగం వస్తున్న ఆశతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా మామూలు వసూళ్లపై ఇప్పటికే శాప్కు ఫిర్యాదులు అందాయి. కొందరు అభ్యర్థులు ఆడియో వీడియో రికార్డులను పంపించారు. అసలు డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన క్రీడాకారులకు ఫోన్ నెంబర్ థర్డ్ పార్టీకి ఎలా చిక్కాయని తేల్చాల్సి ఉంది. క్రీడాకారులందరి వివరాలను శాప్లోని కీలక విభాగంలో ఉన్నాయి. ఆయా క్రీడా సంఘాల వద్ద కూడా ఆటగాళ్ల సమాచారం ఉంది. శాప్లోని కొందరు సిబ్బంది, కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్మక్కాయ అభ్యర్థుల ఫోన్ నెంబర్లు బయట వ్యక్తులకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వారే శాప్ పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోందని చెప్పేసి రావడం జరిగిందండి. ఈ క్రీడా కోటకు సంబంధించి ఇంకొక న్యూస్ కూడా ఉందండి. తుది దశకు ఎంపిక ప్రక్రియ. మెగా డిఎస్సిలో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా ఆటల్లో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం శాప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. సోమవారం తుది జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలనకు పంపనున్నారు అని చెప్పేసి వచ్చిందండి. ఇంకొకటి మా దృష్టికి వచ్చింది, ఫోన్ ఫేక్ కాల్స్ వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసేవారి మాటలు నమ్మొద్దు. వాటిపై నేరుగా మాకు ఫిర్యాదులు చేయాలని అభ్యర్థులను కోరుతున్నాం. అత్యంత పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా డిఎస్సి పోస్టుల ప్రక్రియ ఉంటుందని శాప్ పరిపాలనా అధికారి తెలిపారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇది ఇంకొకటి న్యూస్ రావడం జరిగిందండి. జెన్యూనిటీ సర్టిఫికేట్లకు కూడా లంచాలు అని చెప్పేసి అభ్యర్థులు సమర్పించిన క్రీడా ధృవపత్రాలు సరైనవో కావో నిర్ధారించుకోవడానికి ఆయా సంఘాలు నేరుగా శాప్కు జెన్యూనిటీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. కానీ కొన్ని సంఘాలు వీటి కోసం 2 నుంచి 3 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అభ్యర్థులకు జెన్యూనిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా గడువు తేదీ వరకు ఇబ్బందులు పెట్టాయి. చాలామంది విద్యార్థులు విజయవాడలోని శాప్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై అధికారుల ముందు వాపోయారు. లాభం లేకపోవడంతో కొన్ని సంఘాలకు లంచాలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారని చెప్పేసి కూడా మనకు జెన్యూనిటీ సర్టిఫికేట్ల గురించి న్యూస్ రావడం జరిగిందండి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఇంకొక న్యూస్ అండి. మాకు న్యాయం చేయండి, వేర్వేరు మాధ్యమాల పేపర్లకు కలిపి ఒకే విధంగా నార్మలైజేషన్, దీనివల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం అని డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. నిబంధనలు పాటించామని కన్వీనర్ గారు చెప్తున్నారు. పేపర్ల నార్మలైజేషన్ ప్రక్రియపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ గణితం పేపర్లో వేర్వేరు మాధ్యమాల పేపర్లకు ఒకే రకంగా నార్మలైజేషన్ చేయడం వలన తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలో భాగంగా జూన్ 12 స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్ష జరిగింది. ఉదయం సెషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 20,254 మంది రాశారు. మధ్యాహ్నం తెలుగుతో పాటు కన్నడ, ఒడియా, తమిళ్, ఉర్దూ మీడియంలు కలిపి ఎగ్జామ్ జరిగింది. 15,608 పరీక్షకు హాజరయ్యారు. కాగా 2 సెషన్లో తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాయడంతో అందరికీ కలిపి మార్కులు నార్మలైజేషన్ చేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు ఏకంగా 5-6 మార్కులు పెరిగాయని చెప్తున్నారు. ఒకే మీడియం అభ్యర్థులకు కలిపి నార్మలైజేషన్ చేయాలని, ఇలా వేర్వేరు మీడియంలకు చెందిన పేపర్లను కలిపి చేయడం వలన తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారిని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే నార్మలైజేషన్ చేశామని తెలిపారు. వేర్వేరు మీడియంలైనా కలిపి నార్మలైజేషన్ చేయవచ్చన్నారు. దీనిపై అభ్యర్థుల నుంచి వినతులు కూడా అందాయని, కానీ అవి సమంజసం కాదని తెలిపారు. ఇది జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి ఇంకొక న్యూస్ అండి. మెగా డిఎస్సిపై మరో ముందడుగు అని చెప్పేసి రావడం జరిగిందండి. ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఈ నెలాఖరులోపు ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది అని చెప్పేసి రావడం జరిగిందండి మెయిన్గా. అండ్ అలానే దీనికి సంబంధించినటువంటి
మనకు ఒక సమావేశం అయితే మంగళగిరిలో నేడు జరగనుందని చెప్పేసి కూడా ఒక మెయిన్గా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఇది మరొక న్యూస్ అండి. ఉపాధ్యాయ నియామకాలకు అడుగులు, ఇప్పటికే ఫలితాలు విడుదల, నేడో రేపో మెరిట్ లిస్ట్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ఇది అనంతపురం ఎడిషన్లో రావడం జరిగిందండి. సో రాజధానికి జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలు, కట్ ఆఫ్ పై అభ్యర్థుల్లో టెన్షన్ అని చెప్పేసి ఉందండి. ఇంకా జిల్లాల్లో ఎంఈఓ హెచ్ఎంలు ఈరోజు సమావేశం జరుగుతుంది అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగింది. అంటే డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానిపై వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలానే సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి మెయిన్గా మనకు ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్ అంతా దాని యొక్క మొత్తం సారాంశం అండి. మెయిన్గా ఫలితాలు విడుదల చేస్తారు అండ్ అలానే ఈరోజు కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ వదలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే ఈరోజు ఎంఈఓలు హెచ్ఎంల సమావేశం అని కూడా మనకు రావడం జరిగిందండి. అండ్ ఇలానే 5వ పేజీలో చూస్తే అండి ఉపాధ్యాయ నియామకాలకు అడుగులు అని చెప్పేసి రావడం జరిగిందండి. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పలు ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా ప్రతి జిల్లా విద్యాశాఖ నుంచి డిఎస్సి ప్రక్రియ చూసి సంబంధిత అధికారులను రాజధానికి రావాలని శనివారం ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ నుంచి డియూతో పాటు ఇతర సెక్షన్ ఐటీ సెల్ బృందాలు ఆదివారం బయలుదేరి వెళ్ళిందని చెప్పి రావడం జరిగిందండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ డిఎస్సి ప్రక్రియ as soon as possible కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రాబబ్లీ ఈ మంత్ లాస్ట్ లోపల డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. అండ్ అలానే డిఎస్సి రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నేరు క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. అదే ఇచ్చారు. మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ప్రక్రియ చేపడుతున్నాం. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనకు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాళీలపై క్షేత్రస్థాయిలో స్పష్టత తీసుకుంటున్నాం. కమిషనర్ ఆదేశాల మేరకు రాజధాని వెళ్తున్నాం. నియామక ప్రక్రియ మార్గదర్శకాలపై అక్కడ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఇవ్వండి మొత్తం న్యూస్లో.